జెడ్పీహెచ్ఎస్ ఉప్పల్లో ఏర్పాటు చేయబడిన మాకు ఆల్రెడీ ఈ ఏటీఎల్ ల్యాబ్ ఉంది. దానిని ఈరోజు మేము రోబోటిక్స్ దాని పనితనం చెప్పడానికి, తర్వాత ప్లానిటోరియం ఎక్స్పీరియన్స్ చిన్న పిల్లలైన 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి ఇవ్వడానికి అరేంజ్ చేయటం జరిగింది. సో ఇది చాలా ఎగ్జైటింగ్గాను ఫ్యూచర్కి ప్రామిసింగ్గాను ఉంది. కాబట్టి ఆ పిల్లలందరూ దీనివల్ల బెనిఫిట్ అయ్యి గవర్నమెంట్ పిల్లలు ఎందులో తక్కువ కాదు అని నిరూపించడానికి సచ్ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్న గవర్నమెంట్కి థ్యాంక్ యూ. ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్న వివిధ సంస్థలకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో గవర్నమెంట్ స్కూల్స్లో ఏటీఎల్ ల్యాబ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దానికి గాను ఏవైతే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయో సో వాటిని ఎట్లా యూజ్ చేయాలి, ఎలా ఫంక్షనింగ్ చేయాలి, లెవెల్ వైజ్గా మొత్తం అంతా కూడా మా మెంటర్షిప్ వాళ్ళు మా సర్వీసెస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా పిల్లలకి ఇంకా హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్గా ఉండేటట్టుగా వాళ్ళకి రియల్ టైమ్ రోబోట్స్ లైక్ బెన్ జింగ్ రోబోట్స్ అండ్ ఇంకా ఏ రోబోట్స్ అన్నీ కూడా వాళ్ళకి షోకేస్ చేస్తూ గవర్నమెంట్ స్కూల్స్ చిల్డ్రన్స్కి ఇంకా హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ నేర్పించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తున్నాము. అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాళ్ళకి ఇంప్రూవ్ చేసే విధంగా ప్రతి యాక్టివిటీని వాళ్ళకి ప్రజెంటేషన్ రూపంలో చేసేటట్టుగా మా ట్రైనర్స్ కానీ మా మెంటర్స్ కానీ మా సంస్థ నుండి ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంతటి మంచి సహకారాన్ని అందిస్తున్న గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యానికి మరియు ఎంఈఓ ఉప్పల్ గారికి, డిఓ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉప్పల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి వీళ్ళు ఈరోజు మా పాఠశాలలో రోబోటిక్స్ గురించి చాలా చక్కగా వీళ్ళు విద్యార్థులకు నేర్పిస్తున్నారు. దీనికి గాను ఈ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే అండి, నా పేరు విజయేందర్ రెడ్డి. ఈరోజు మేము ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్లో ఏఐ రోబోటిక్ ల్యాబ్ అండ్ ప్లానిటోరియం థియేటర్ ఎక్స్పీరియన్స్ పిల్లలందరికీ ఇవ్వడానికి వచ్చాము. ఇక్కడ దీనికి సపోర్ట్ చేసిన శిరీష మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం. అడగగానే ఒప్పుకున్నారు మీరు. అండ్ ఇలాంటి క్లాసెస్ చెప్పుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. చాలా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా బెటర్ ఫెసిలిటీస్ మీ దగ్గర ఉన్నాయి. ఈ ల్యాబ్ కావచ్చు అండ్ వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ అవేర్నెస్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి 8th 9th 10th నుంచి ఏఐ రోబోటిక్స్ క్లాసెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంజనీరింగ్ వచ్చే వరకు చాలా పర్ఫెక్ట్ అవుతారు. సో దానికి సహకరిస్తున్న మేడంకి అండ్ ఎంటైర్ స్టాఫ్కి చాలా చాలా ధన్యవాదాలండి. అండ్ ఐ విష్ ఐ గెట్ మోర్ ఛాన్సెస్ లైక్ దిస్ టు కంటిన్యూ హియర్ మేడం. ఐ విష్ ఐ కుడ్ రన్ మై సర్వీసెస్ which will be completely free madam. We're not going to charge anything. It's a pure society cause based ante. So thank you so much once again. Ante ఇది ఎట్లా అంటే మంత్లీ 2 classes అయినా మేము ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం ఇక్కడ. సో వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉంటుంది. ఆ స్కెడ్యూల్ని డీవియేట్ చేసి మాకు ఛాన్స్ ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళకి టైం దొరికినప్పుడే మాకు చెప్తే మేము వచ్చి చేద్దామని అనుకుంటున్నాం. ఒక టైం టేబుల్ ఇస్తే మేము ఒక రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తాం. హియర్ వీఆర్ ఓన్లీ గివింగ్ మెంటర్షిప్ బికాజ్ ఎవ్రీథింగ్ ప్రీ అవైలబుల్ ఉంది వాళ్ళ దగ్గర. ఏటీఎల్ ల్యాబ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అంతా కూడా రెడీగా ఉంది వాళ్ళ దగ్గర. ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ మెంటర్షిప్ అంతే. దాన్ని ఇంకా గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేస్తే స్కెడ్యూల్ అనేది పెంచి ఇంకా బెటర్గా చేయొచ్చు మనము. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏటీఎల్ ల్యాబ్స్ ట్రైనింగ్ అనేది ఆల్మోస్ట్ సార్ వాళ్ళు నిన్న అటెండ్ అయ్యి వచ్చారు. డిపిఎస్ స్కూల్లో జరిగింది అది. ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో ఇంకా ఎక్స్పాండ్ చేయాలి సార్ దీన్ని మీరు అన్నట్టు. Apart from school timings, we'll see if we can get a chance to do it. So yeah, thank you sir. So మన ప్లాస్టిక్ బాడీస్ ఉంటాయి కదా, మన ప్లాస్టిక్ బాడీస్ లో మదర్ బోర్డ్స్ అన్ని పెట్టిన తర్వాత రోబోట్ మూవ్ అవుతుంది కదా, ఆ ప్లాస్టిక్ బాడీ కూడా ఇక్కడే తయారు చేస్తాం మనం. సో అది 3D ప్రింటర్, దాంట్లోనే ప్లాస్టిక్ మొత్తం హీట్ తోటి మొత్తం మాడ్యూల్ అంతా కూడా తయారవుతుంది అనమాట. అయిన తర్వాత మన దగ్గర డిఫరెంట్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆర్డినో బోర్డ్స్. ఈ ఆర్డినో బోర్డ్స్ ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టిన తర్వాత మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడే మన స్కూల్లోనే అన్ని కూడా మీకు సెషన్స్ అన్ని కండక్ట్ చేస్తాము. ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్? నేర్చుకుంటారా? సో ఇప్పుడు కొన్ని బ్రెడ్ బోర్డ్స్ అన్ని కూడా కాంపోనెంట్స్ మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్. సో మీరు అవన్నీ కూడా నోట్స్ అంతా కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో యాక్చువల్గా దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి.
సో ఈ రోబోట్ జస్ట్ మీకు షోకేస్ కోసం అనమాట. అంటే రోబోట్స్ ఇలా వర్క్ అవుతాయి, ఎందుకంటే మీకు ఒక స్ట్రక్చర్ చూపిస్తే కనుక దట్ విల్ నోటిఫై ఇన్ యువర్ మైండ్ అండ్ లేటర్ యూ యాక్ట్ అకార్డింగ్ టు దాట్. సో ఇప్పుడు ఇక్కడ ఒక యాక్టివిటీ జరుగుతుంది కదా, సో ఇదంతా కూడా జాయ్స్టిక్, ఓకేనా. ఇది వచ్చేటప్పటికి రోబోట్. సో అలానే మన ప్రాక్టికల్ సెషన్స్లో కూడా మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ అవార్డెన్స్ బోర్డ్ అనేది తీసుకుంటాం మనం, ఓకేనా. దాంట్లో వచ్చేటికి మన జాయ్స్టిక్ అయితే మన మొబైల్ అవుతుంది అనమాట, ఓకేనా. మన మొబైల్లో ఆపరేట్ చేస్తాము. అట్లానే మీ చేతనే ఇక్కడ బోర్డ్స్ చూపించాను కదా నేను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డ్స్ చూపించాను కదా. ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డ్స్ని మీరే వాటిని ఫిక్స్ చేసి దాన్ని ఆపరేట్ చేస్తారు. ఎస్, కోడింగ్. వాట్ ఈస్ దట్? కోడింగ్. ఈ ఎక్విప్మెంట్స్ మనం ఏమంటాము? ఎస్, వాట్ ఈస్ దిస్? హార్డ్వేర్. ఆర్డినో బోర్డు, దీన్ని ఆర్డినో బోర్డు అంటాము. బట్ టెక్నికల్ ఏంటంటే వీటిని హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ అంటాము. హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ కింద ఆర్డినో బోర్డ్స్, నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోర్డ్స్ అన్ని కూడా వస్తాయి. మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ దాని తర్వాత ఈ ఆర్డినో బోర్డుకి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ మనం ఏమంటామంటే కోడింగ్ అంటాము. ఏంటది? కోడింగ్. సో ఆ కోడింగ్ కూడా మీతోనే చేపిస్తాము. మన దగ్గర మనకి సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ ప్రకారంగా మన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో అకార్డింగ్ టు దాట్. అండర్స్టూడ్? yes sir. సో హూ వాంట్ టు యూస్ చేస్తాం మనము కనెక్ట్ డిజైన్ ద మ్యాప్. సార్ అటెండ్. So all these will be fed on it. Yeah. It is already coded. Okay. Just how you start. So children, this is yes ma'am. so this is the future. So now you can see. ఇదివరకు ఏం చేసేవాళ్ళము, మన ఇళ్లలో పని మనుషులు లేకపోతే వాళ్ళని we used to engage some people as our servants లేదా వర్క్ మేట్స్. దాని బదులు ఇప్పుడు ఏమేమి వచ్చేసినాయి, దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ రోబోట్స్. సో ఇది ఇండస్ట్రీస్లో, తర్వాత హాస్పిటల్స్లో, తర్వాత స్కూల్స్లో, ఈవెన్ రోబోట్ టీచర్స్ ఉన్నారు తెలుసా మీకు? రోబోట్ టీచర్స్ కూడా ఉన్నారు. అంటే రోబోట్స్ కెన్ డూ ఎనీథింగ్. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తున్నాము. సో దీనిని మీరు ఇప్పుడు యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ మైండ్ హౌ యూ విల్ యూటిలైజ్ దిస్ టెక్నాలజీ ఫర్ యువర్ ఫ్యూచర్ గ్రోత్. మీరు స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తే దిస్ విల్ నాట్ బి డన్. ఎందుకంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ కదా. ఆ టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ దీస్ క్లాసెస్, యూ షుడ్ హ్యావ్ దిస్ నాలెడ్జ్. ఓకే, హోప్ యూ విల్ అండర్స్టాండ్. Hope you will enjoy this session. Okay? Yes, sir. Yeah, thank you. See, for example, this is the ball. Yeah. Now what I'm doing is it's moving front and all type of rotating. So we are showcasing this to them, and later we have some activities. According to the ATL curriculum, it's a level 1, level 2, level 3 activities are there. So in those many activities, we go to teach them. Okay. So like that, for example, these are the different kind of boards are there. These all boards. They will assemble a simple board. These were called as circuits. Arduino boards. Arduino. And the circuits will be designed on the breadboards. Okay. So whatever the transistors, resistors, and other LEDs, batteries, whatever the components are there, with those type of help of components, they will do all these activities on it. And later you have a beautiful 3D printer at the corner, and there only
it will design a plastic metal box. Okay. It's melted. So and then they will take it, they will put all the equipment in this, and they will code it and it will start moving. So coding pattern, they should learn the coding pattern. Yes. Programming they have to learn. Okay. Programming, coding will actually learn. Actually, coding is not there in the level based, but additionally we will provide the students. So at this level, you will have only theoretical class. Exactly. Theoretical and practical. Practical also. Yeah. You have a number of components here. With the help of those components, you will make them to do the practical. Okay. And simultaneously, with the help of your teachers, they will record the sessions and they will send to the parents and they will be happy and they will also be having some kind of hands-on experience on that. Hope you will carry on with this latest technology. You have to, because your school management have been providing wonderful opportunity and now it's time to learn the things. Understood, children? Yes, sir. Yeah. Madam, so guys, my name is Vijayendra Reddy. So we should thank our madam and Lakshman Garu because they are the people who actually provided this facility. Technology అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. లాస్ట్ 5 yearsలో AI అనేది చాలా AI వాజ్ ఎ లిటిల్ టాపిక్ బిఫోర్ 5 years. ఇప్పుడు ఏంటంటే AI ఒక సబ్జెక్ట్ అయిపోయింది. If you enter into engineering and all, you have a specific course, specific subject in engineering, in BTech. So మీరు ఇంకా చాలా అడ్వాన్స్గా వెళ్ళాలి. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎ డ్రీమ్ అబౌట్ AI అండ్ రోబోటిక్స్. ఈ మన జాబ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ సైడ్ మైండ్ ఎవరికైతే ఉందో బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళగానే ఫోన్ని అన్నెసెసరీ థింగ్స్కి యూజ్ చేస్తున్నారు. ట్రై రీసెర్చింగ్ అబౌట్ AI అండ్ రోబోటిక్స్. వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years అనేది కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి. యూ విల్ గెట్ టు నో సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. Your jobs, your things, each and everything will be relied only on AI itself. So start researching it, start practicing it, and once again thank you so much sir and madam. అసలు అడగగానే మీరు అప్రూవల్ ఇచ్చారు వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. సార్ గట్టిగా So I hope your goals will turn up. Okay? So think of positive things which we can do, and it's more interesting topic also. Continue with this. Thank you. So any Good morning, students. Good morning, sir. So, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూళ్ళతోటి పిల్లలు పోటీ పడలేరు అన్న ఒక దుష్ప్రచారం బయట ఉంది. కానీ నిన్న మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళాము ట్రైనింగ్కి. అక్కడ ఏవైతే పిల్లలు నేర్చుకుంటున్నారో అదే విషయాలు ఇవాళ మన స్కూల్లో కూడా నేర్పిస్తున్నారు. సో సమాజంలో ఒక 5 years తర్వాత 10 years తర్వాత మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఆ కార్పొరేట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు టెక్నాలజీ అడ్వాన్స్ ఉండి మీరు వెనుకబడి ఉంటే మనకి జాబులు రావు. కాబట్టి మనం కూడా వాళ్ళకి నీటుగా ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే అడ్వాన్స్ మనం నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే మనము న్యాచురల్గా గ్రో అయిన వాళ్ళు. ప్రైవేట్ స్కూల్లో ఎట్లుందంటే వాళ్ళకి ఇన్పుట్ ఎదిస్తే అదే వాళ్ళు చెప్తా ఉంటాం, సేమ్ రోబోలాగా. మనం అట్లా కాదు, మనం సొంతంగా థింక్ చేయగలుగుతాం మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. కాబట్టి మీకు ఇట్లాంటి ఇన్పుట్స్ ఇస్తే కనుక మీరు అద్భుతాలు సృష్టించగలుగుతాం. లక్కీగా మనకు గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నది. ఏఐ కానీ పైథాన్ ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు నేర్పిస్తూ ఉంది. మీరు శ్రద్ధగా నేర్చుకోండి. ఓకే, అది భవిష్యత్తులో ఎప్పుడు ఉపయోగపడుతుంది అది అలా చేయకండి. ఇప్పుడు నేర్పించే విషయాలు బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు స్కిల్ డెవలప్ అవుతుంది. మీరు ఎక్కడ పోయినా కూడా మీకు ఉపయోగపడుతుంది. పొద్దున్న మీరు కలెక్టర్ అయినా, లేదంటే ఏదైనా సైంటిస్ట్ అయినా, లేదా ఏదైనా ఇంజనీరింగ్ సైడ్ పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా మీకు టెక్నాలజీ ఐడియా ఉంటే అప్పుడున్న సమాజాన్ని మీరు సూపర్వైజన్ చేయగలుగుతారు. అప్పుడు సూపర్వైజన్ చేయాలంటే మనకు తెలిసి ఉండాలి, ఈ టెక్నాలజీ తెలిసి ఉండాలి. కాబట్టి మీరు శ్రద్ధగా నేర్చుకోండి, సార్లు శ్రద్ధగా నేర్చుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకా మీకు ఏదైనా ఇన్పుట్ కావాలంటే, ఇంకా అడ్వాన్స్ కావాలంటే కూడా మాకు చెప్పండి. మేము కూడా జీవో మేడంతో మాట్లాడతాం, సార్లతో మాట్లాడతాం. ఇంకా మీకు ఎంత ఇన్పుట్ కావాలో అంత ఇన్పుట్ ఇస్తాం. కానీ మీ తరఫు నుంచి పూర్తి సహకారం అవసరం. మీరు శ్రద్ధగా నేర్చుకోవాలి, డౌట్ ఉంటే అడగాలి. మీరు నేర్చుకున్న విషయాలు కూడా ఇప్పుడు మనకు ప్రాక్టికల్ చూపెట్టాలి. సార్ మీరు నేర్చుకుంటున్నారో అక్కడ ఎల్ఈడి బల్బ్ వెలిగించడం కానీ, బద్దలు వెలిగించడం కానీ, కొన్ని విషయాలు నేను మాకు చెప్పిన విషయాలు చెప్తున్నాను. ఇంకేదో నేర్పిస్తున్నారో అది బాగా నేర్చుకోండి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో కాంపిటీషన్ ఇవ్వాలని జెన్యూన్గా చెప్తున్నా. గవర్నమెంట్ స్కూల్ గైడ్, యూ ఆర్ లైక్ ఎ డస్ట్ ఇన్ డైమండ్స్.
ఎందుకంటే మనము మట్టిలో పుట్టి పెరిగి ఎట్లంటే ఒక రఫ్ నేచర్లో పెరుగుతాం. మనకంటే స్ట్రాంగ్ ఏ కార్పొరేట్ వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళు ఎట్లంటే సీరియస్లీ లైక్ రోబోట్ సార్ చెప్పినట్టు వి నీడ్ టు కీ దెమ్ ఎవ్రీ డే. ఓవర్ ప్యాంపరింగ్ ఉంటుంది వాళ్ళకి, పేరెంటింగ్ ఉంటుంది, ఆ లగ్జరీనెస్ చూసి వాళ్ళు ఎట్లా పెరుగుతారంటే ఒక రోబో లాగానే ఉంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఒక పేషెన్స్ ఉంటుంది, ఏదైనా సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదర్ పీపుల్ ఛాన్సెస్ ఉండవు. అండ్ ఇంకొకటి సార్, మీలాగా ల్యాబ్ చాలా స్కూల్స్కి లేవు సార్. సో ప్రైవేట్ కంటే కూడా బెటర్గా ఉంది సార్ ఇది. ఇట్లాంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినందుకు సార్ వాళ్ళకి ఇంత మంచి ల్యాబ్ ఉన్న మీకు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నెసెసరీ థింగ్స్ చాలా ఉంటాయి, అవన్నీ నుంచి బయటికి వచ్చి ఫస్ట్ మీ కెరియర్ యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. లైట్ డిపెండింగ్ సెన్సర్ యూజ్ చేసి బ్లాక్ బోర్డ్ యాక్టివిటీస్ అన్ని చేస్తాం. మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ఎల్డిఆర్ వర్క్ అవుతుంది, ఆ సర్క్యూట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్, semiconductor device. The LED is here. The LED is a semiconductor device. Okay, full stop it. They emit light. Then THAD emits EMITS light. LED సంబంధించిందా? LED సంబంధించా? ఓకేనా? Fourth one, connecting in a circuit. Fourth one ఏంటి? ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ మనం ఏం యూజ్ చేస్తామంటే semiconductor device.